మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరు కూడా క్రీస్తు నామముల శుభాలు. మరి మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు చెప్తున్నాను. ఈ హగ్గయి ప్రవక్త రాసిన గ్రంథం ఇది 2వ అధ్యాయంలో 23వ వచనంలో ఈరోజు మన అంశం ఏంటంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. చెప్పండి, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అనే మాట దేవుడు మనతో మాట్లాడుతున్నా. సేవకుడకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఈ దినము నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఈరోజు ఏమంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. అంశం చెప్పాలి అందరు ఒకసారి. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఏం చేసినాడు దేవుడు చెప్పండి? నిన్ను ఏరుకున్నాను అంటాడు. ఏమంటాడు? నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. కాబట్టి దేవులారా, నేను నిన్ను అంటున్నాడు దేవుడు. చెప్పాలి, ఏమంటాడు? ఒక్కొక్క బిడ్డతో మాట్లాడతాను. ఏమంటాడు? నేను నిన్ను చెప్పాలి, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. చెప్పాలి, ఏర్పాటు అన్నా మంచిది, ఏర్పరచుకున్నా అన్నా కూడా నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఏం చేసుకున్నాడట? దేవుడు నిన్ను ఏరుకున్నాడట. ప్రత్యేకంగా ఈ లోకంలోకి వెళ్ళి నేను నిన్ను ఏరుకున్నానని అంటున్నాడు. మనం అందరం ఎవరో చెప్పాలి, దేవుడు ఏరుకున్న జనాంగం. సభలు పెట్టి దగ్గట్టే దేవుని మహిమపరాన్ని. దేవుడు ఏర్పాటు చేసిన ప్రజలం. హల్లెలూయా. దేవుడు ఏరుకున్న ప్రజలం, ప్రత్యేకమైన బిడ్డలం మనం. ఈ లోకంలోకి వెళ్ళి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఏరుకున్నాడు దేవుడు. అందుకని ఏమంటుందంటే, నా సేవకుడవైన షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బయేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినము నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఏం చేస్తారట? ముద్ర ఉంగరంగా నేను చేతును అంటున్నాడు. దేవుడు మనల్ని ఏరుకున్న దేవుడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఎందుకు దేవుడు మనల్ని ఏరుకున్నాడు? ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? మరి సేవకుడైన జెరుబ్బయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, జెరుబ్బయేలు, నా కుమారుడు, నా సేవకుడైన జెరుబ్బయేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఏమంటా? నేను నిన్ను ఏర్పరచుకున్నాను. సరే గట్టి చెప్పాలి, పెట్టాలి. దేవులారా, ఈరోజు మనందరినీ కూడా యేసు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకంగా ఈ లోకములకు వెళ్ళి మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే జెరుబ్బయేలు కుమారుడితో చెప్తున్నాడు, జెరుబ్బయేలు షయల్తీయేలు కుమారుడైన నా సేవకుడైన షయల్తీయేలు కుమారుడు జెరుబ్బయేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఈ దినం నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేతును. ఏం చేస్తారట? ఒక ముద్ర ఉంగరంగా చేస్తానంటాను. నీ మట్టుకు నువ్వు అనుకోవచ్చు, నేను పనికి మానేవాడిని, నేను ఎన్నికలేని దాన్ని, ఇలవలేందో నేను అనుకుంటున్నావచ్చు. జెరుబ్బయేలు కూడా అనుకున్నాడు కావచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, జెరుబ్బయేలు భయపడకు, నేను నిన్ను ఏరుకున్నా. ఈ రోజు నేను ఈ దినము నిన్ను చేతి ఉంగరంగా చేయబోతున్నా. ఏం చేయబోతున్నాడట? ఒక చేతి ముద్ర ఉంగరంగా చేయబోతున్నా. చేతి ఉంగరానికి విలువ ఉంటుందా ఉండదా? రాజు పెట్టుకున్న చేతి ఉంగరం ఉంటుంది, దానికి ఎంతో, రాజు ఉంగరం అంటే ఇంకా ఎంతో విలువ. రాజుల కాలంలో కూడా, ఈరోజు అమెరికా దేశంలో కూడా పెళ్లి చేయాలంటే వాళ్ళ చేతికి ఉంగరం ఉన్న వారే పెళ్లి అయినట్టు. ఏమున్న వాళ్ళు? చేతికి ఉంగరం ఉన్న వాళ్ళే పెళ్లి అయినట్టుగా గుర్తుగా. భార్య భర్తలు వాళ్ళు ఏం పెట్టుకుంటారు? ఉంగరం పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? పెళ్లి అయ్యే రోజు సరి పిల్లగానికి ఏం పెట్టుకుంటారు? వాళ్ళు ఉంగరం ఉంటా ఉంటుంది. ఉంగరం ఉన్నప్పుడు వాళ్ళ గుర్తు అదే. ఏం గుర్తు? వాళ్ళ గుర్తు ఉంగరం ఉన్నప్పుడే వాళ్ళ పెళ్లి అయినట్టు, బంగారు ఉంగరం. అయితే రాజులు కూడా, పరిపాలించే రాజుల కాలంలో కూడా రాజుల చేతికి ఏముంటుంది అంటే ఉంగరం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఆ ఉంగరం అంటే రాజు పెట్టుకున్న ఉంగరంకు ఎంతో విలువ కలదు. హల్లెలూయా. ఎవరి ఉంగరానికి ఎక్కువ విలువ ఉండదు, కానీ రాజు పెట్టుకున్న ఉంగరానికి బాగా విలువ ఉంటుంది. ఆ ఉంగరం అంటే ఈ కాలంలో రాజు ఎంత అవసరమో ఉంగరానికి కూడా ముద్ర కొడితే కూడా ఆ ఉంగరానికి కూడా అంత పవర్ ఉంటుంది. ఆయన ఏ శాస్త్రం రాసి కూడా ఆ రాజు ముద్ర ఉంగరం కొడితే చాలు, అది నడుస్తూ ఉంటుంది, చెల్లుతూ ఉంటుంది. ఆ ముద్ర ద్వారానే మరి ఎక్కడంటే అక్కడ కూడా చెల్లుతూ ఉంటుంది. ఈ రోజులండి మన దేశంలో
మరి మహాత్మా గాంధీ ముద్ర ఏమున్నది? మహాత్మా గాంధీ బొమ్మ ముద్ర ఉన్నప్పుడే, మన సింహం గుర్తున్నప్పుడే ఆ ముద్ర ఉంటేనే ఎక్కడ పడితే అక్కడ అది నడుస్తూ ఉన్నది. అదే ప్రకారంగా ఉంగరం అనే ఏమంటాడు? జరుబ్బవేలు, నువ్వు అనుకుంటున్నావు అసలు నేను ఎన్నిక లేనివాని, విలువ లేనివాని అని నువ్వు అనుకుని నీ మట్టుగా నేను ఎంతటో అనుకుంటున్నా అసలు లేదు, నేను నిన్ను ఏరుకొని ఉన్నాను. ఏమంటాను దేవుడు? నేను నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాను. ఈ రోజు నిన్ను, ఈ దినమున, ఒక దినమున నేను నిన్ను చేతి ఉంగరం, ముద్ర ఉంగరంగా చేస్తానంటాను. ఏం చేస్తా అంటాడు? చేతి ఉంగరంగా నిన్ను తయారు చేస్తా. అంటే నిన్నొక అధికారిగా చేస్తా, నిన్నొక మంచివానిగా చేస్తా, నిన్నొక గొప్పవానిగా చేస్తా. సభలు కొట్టాలి కానీ హల్లెలూయా. ఉంగరము కంటే విలువ గలది. ఉంగరానికి పవర్ ఉంటుంది, ఉంగరానికి విలువ ఉంటుంది. రాజు ఉంగరానికి ఏముంటుంది? ఎంతో విలువ ఉంటుంది. దేవుడు కూడా ఈరోజు అంటున్నాడు, రాజైన దేవుడు రాజైన యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కుమార్తెలారా, నా కుమారులారా, మీరు విలువ లేని వారని, ఎన్నిక లేని వారు అనుకోకండి. మిమ్మల్ని నేను ఎరుకున్నాను. నేను ఈరోజు నిన్ను, ఒక దినమున నేను నిన్ను నా చేతి ఉంగరంగా చేయబోతున్నా. చెప్పలు గట్టి కొట్టి దేవుని మహిమపరచాలి. ఏమంటా చెప్పాలి? చేతి ఉంగరం నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేతును. ఏం చేస్తున్నట? ముద్ర ఉంగరంగా నేను చేస్తా అంటాను. ముద్ర ఉంగరానికి ఎంతో విలువ ఉంటుంది. ఒకసారి చిక్క పెడితే ముద్ర ఉంగరం, మరి దానికి ఎంతో విలువ ఉంటుంది. శాసనం, దాన్ని ఎవరు కూడా రాజు పెట్టిన ముద్రని మళ్ళీ ఎవరు కూడా దాని శాసనాన్ని ఇక మార్చలేరు. అందుకనే ముద్ర గురించి చూడండి, ఇది తెలుసుకోండి. ముద్ర దేని గుర్తు అంటే అధికారానికి గుర్తు. దేని గురించి చెప్పండి? ఒక అధికారానికి గుర్తు, ఒక విలువకు గుర్తు. ముద్ర ఉంగరానికి చాలా విలువ ఉంటుంది, దానికి ఒక అధికారం ఉంటుంది. రాజు ఉంగరానికి ఉన్న విలువ మరి దేనికి ఎస్తేరు కదా తీయండి, 3వ అధ్యాయం 10వ వచనం తీయండి. చేతి ఉంగరము తీసి దానిని అమోదాతు కుమారుడైన అగాకీయుడకు ఆమానుకు ఇచ్చి, చూసిందా? ఒకరోజు ఏమైందంటే యూదుల మీద పగబట్టినాడు ఆమాన్. రాజు కింద ముఖ్యమంత్రి ఉంటున్నాడు. ఒకరోజు రాజు దగ్గర పోయి మనం చేసింది. ఏం మనం చేసిందంటే, రాజరాజా, మన దేశానికి, మన ప్రజలకు వ్యతిరేకంగా ఒక ప్రజలు ఉన్నారు. వాళ్ళు మన మాట వినేవారు కాదు, నీ మాట కూడా వినేవారు కాదు. వాళ్ళ ఆచారాలు కూడా వేరే ఉన్నాయి. వాళ్ళు యూదులు వాళ్ళని భూమి మీద ఉంచొద్దని చెప్పినప్పుడు ముఖ్యమంత్రితో, రాజుతో చెప్పినట్టు, రాజు అన్నాడు కదా, ముఖ్యమంత్రితో చెప్పిండు, ముఖ్యమంత్రి ఆమాను నీకు ఎట్లయితే అట్లా చేయాలని, యూదులు ఏమన్నా చేసుకో అని ఆయన చేతి ఉంగరాన్ని తీసి ఆమానికి ఇచ్చేసాడు. ఏమిచ్చాడు? చేతి ఉంగరాన్ని తీసి ఏమిచ్చాడు? రాజు ఉంగరం తీసి ఆమాని చేతికి ఇచ్చాడు. నువ్వు ఆ శాసనం రాసి యూదులు అందరు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరినీ చంపాలి, పిల్లలను పెద్దలను ఎవరిని ఉంచొద్దని రాసి నా ఉంగరాన్ని ముద్ర కొట్టమన్నాడు. ఏం కొట్టమన్నాడు? నా ఉంగరాన్ని సీల్ చేయమన్నాడు. అప్పుడు ఆ లెటర్ రాసిళ్ళు, ఎక్కడ ఉన్నాయి కూడా యూదులందరినీ చంపాలి, వాళ్ళు మన దేశ ప్రజలు కాదని చెప్పి లెటర్ రాసి దాని మీద రాజు ఉంగరాన్ని ముద్ర కొట్టింది. ఏం కొట్టిళ్ళు? రాజు ఉంగరాన్ని ఏం కొట్టిళ్ళు? సీల్ ముద్ర కొట్టింది. ముద్ర కొట్టి రాజుతో సంతకం కూడా చేయించుకున్నారు. పత్రికలు తయారు చేసి రాజు ఉంగరం ముద్ర పెట్టించి మరి ఆమానికి ఇచ్చిండు. ఈ ఉంగరం నుంచి నీ చేతికిస్తున్నా ఆమాన్. రాజు అన్నాడు, నువ్వు ముద్ర కొట్టు, ఏమన్నా చేయి ప్రజలని చెప్పాడు. అప్పుడు ఆమాను లెటర్ రాపించి, తాకిదులు రాపి, శాసనం రాపించి ముద్ర కొట్టి తర్వాత దేశమంతా పత్రికలు పంపించింది. ఏమనంటే, ఎక్కడ యూదులున్నా కూడా యూదులను ఎవరిని ఉంచకూడదు, యూదులందరూ చంపాలని దేశమంతా కూడా ఆర్డర్ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? దేశమంతా కూడా ఆర్డర్గా పత్రికలు పోయింది. ఒకసారి రాజు ముద్ర పెడితే మళ్ళీ ఎవరు కూడా దాని శాసనాన్ని ఇక మార్చలేలాడు. చెప్పండి, ఒకసారి రాజు ముద్ర పడితే ఆ ముద్రని ఎవరు కూడా మళ్ళీ మార్చలేరు, ఆ శాసనం ఎవరు కూడా చేంజ్ కూడా ఇక చేయలేరు. ఇప్పుడు దేశము గ్రామాలకు ఆ పత్రికలు వెళ్ళిపోయినాయి. అప్పుడు యూదులకు తెలిసిన తర్వాత మొర్దెకై, ఎస్తేర్ అని యూదులందరూ జమై వాళ్ళు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. చూడండి రాజు ముద్ర మరి ఏం జరిగిందో దేవుడు చూడండి. ఇంకొక మాట చూద్దాం. ఎస్తేర్ గ్రంథం తీయండి. ఎస్తేర్ గ్రంథంలో ఉన్నది. అందుకనే ఈ రాజు ముద్ర దేని గుర్తు అంటే ఒక అధికారానికి గుర్తు. ఈరోజు షేల్తేల్తోటి ఏమన్నాడు, జెరుబ్బయెలుతోటి ఏమన్నా దేవుడు, నేను నిన్ను ఏం చేస్తాను ఏరుకున్నా కాబట్టి ఒక రాజు చేతి ఉంగరంగా నేను చేస్తాను. ఏమన్నాడు? నిన్ను ఒక చేతి ఉంగరంగా చేస్తాను. చేతి ఉంగరానికి విలువ ఉన్నదా లేదా చెప్పాలి? చేతి ఉంగరానికి విలువ ఉన్నదా లేదా? దానికి ఎంతో పవర్ ఉన్నది, దానికి ఎంతో విలువ ఉన్నది. ఈరోజు దేవుడు కూడా మనను చేతి ఉంగరంగా చేస్తాడంట. ఎలా చేస్తాడట? నిన్ను ఒక విలువ వచ్చేదానిగా, నిన్ను ఒక అధికారిగా,
మీకు ఒక పలుకుబడి ఉండేదానిగా నేను ఒక గొప్ప వారిగా నేను చేస్తానని కూడా దేవుడు నా చేతి ఉంగరంగా నేను చేస్తానంటాను దేవుడు. ఏమంటాను చెప్పండి? నేను నిన్ను ఎందుకు ఏర్పడినా అంటే నేను ఒక చేతి ఉంగరంగా మార్చడానికి చేయడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. చేతి ఉంగరం ఎంతో ఇలువగలదు, ఎంతో పలుకుబడి ఉంటుంది, దానికి ఎంతో దాన్ని ఎవరు కూడా చేంజ్ చేయలేరు. దానికి ఉన్న ఇలువ ఎవరికి కూడా, రాజు ఉంగరం ఉన్న ఇలువ ఎవరికి కూడా ఉండదు. మన రాజు యేసయ్య ఆయన ఉంగరంగా నేను చేసింది. చెప్పాలి ఎట్లా చేసుకుంటాట? దేవుని చేతి ఉంగరంగా నేను చేసుకుంటానంటాను దేవుడు. చూడండి మరి ఇక్కడ ఈ ఉంగరం మరి రాజులు పెట్టుకునే ఉంగరం తీసి ఆయనకి ఇచ్చినట్టు చూద్దాం. 13వ వచనం నుండి వ్రాయబడిన రాజు ఉంగరమును బట్టి చేత ముద్రించబడెను. ఆ తాకీదులన్నీ లేటర్లని ఏమని చెప్పండి, ఆ పత్రికలన్నీ కూడా రాజు ముద్ర చేత ఉంగరం చేత అవి ముద్రించబడ్డాయి. ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి దగ్గర కూడా ఒక సిక్క ఉంటుంది, సర్పంచ్ దగ్గర కూడా ఒక సిక్క ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఇప్పుడు నా దగ్గర కూడా ఒక సిక్క ఉన్నది, నాకు సంబంధించి పాస్టర్ సిక్క అని ఉంటుంది. అంటే ఇది చర్చికి సంబంధించిన సిక్క. దేని చెప్పండి అది? మీకు ఏదన్నా మీరు బైబిల్ ట్రైనింగ్ పోవాలన్నా, మీ బాప్టిస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా మరి నా సిక్క కొట్టి నా సై ఇచ్చినప్పుడే మీకు అది నడుస్తూ ఉంటుంది. మీరు పెళ్లి చేసినప్పుడు నా ముద్ర ఉంటుంది, సిక్క ఉంటుంది, నా సై ఉంటుంది, నా సిక్క ఉంటుంది. అప్పుడు మీకు ఆ సర్టిఫికేట్ నడవాలంటే ఏ సిక్క కావాలి? నేను చేసిన నా ముద్ర సిక్క, నా పేరున్న సిక్క ఉంటేనే అది నడుస్తూ ఉంటుంది. అదే ప్రకారం కూడా దేవుడు మళ్ళీ ఏమంటానంటే చేతితో చెప్తాను, జరుపులతో చెప్తాను, నేను చేతి ఉంగరంగా నేను చెప్తానంటాను. సభలు కొట్టాను. హల్లెలూయా. నిన్నొక విలువచ్చే వ్యక్తిగా తయారు చేస్తా. నిన్నొక గొప్ప నువ్వు అనుకోవచ్చు, నేను పనికి మానేదాన్ని, విలువలేను, ఎన్నికలేని, నేను ఏ పాటి వాడిని అనుకోవచ్చు. మరి దేవునికి నువ్వు మంచిగా ఉంటే దేవులారా దేవుడు నేను ఒక ఉంగరంగా చేయబోతాను. చెప్పండి గట్టిగా. దేవుని మాటను వింటే, దేవునికి భయపడితే, దేవుని వాక్యానుసారంగా ఉంటే, జెరుబ్బయల్ నేను నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాను, చేతి ఉంగరంగా చేయబోతున్నా. చెప్పలు కట్టాలి, కొట్టాలి గట్టి. హల్లెలూయా. ఏమంటాను చెప్పండి? చేతి ఉంగరంగా నేను నిన్ను చేయబోతున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పడినాడు. ఎందుకో తెలుసా? మనకొక విలువ ఇవ్వడానికి. ఉంగరం అనేది అధికారాన్ని గుర్తుగా, నీకొక అధికారం ఇవ్వడానికి, నిన్నొక విలువ చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరియు తర్వాత ఈ రాజు ఒకసారి ముద్ర ఉంగరం కొడితే ఎవరు మార్చలేదు. కానీ ఎస్తేర్ రాని ప్రార్థన ద్వారా ఎస్తేర్ రాజు భార్య అయిన తర్వాత ఒక మనవి కోరింది, అయ్యా నా ప్రజల్ని కాపాడాలని చెప్పి. అప్పుడు రాజు మళ్ళీ ఎవరిని చంపుతాలంటే ఆమాని యూదుల మీద పగబట్టి నన్నప్పుడు మరి ఆ ముద్ర ఉంగరం కూడా ఆయనే మార్చగలిగిన. ఆయనతోటి అయితే ఇంకెవరితోటి కూడా ఆ ముద్ర ఉంగరం తీయాలంటే ఎవరు తరం కూడా కాదు. ఆ శాసనం అంతా తీసేసింది ఎవరు చెప్పండి? రాజు మళ్ళీ దాన్ని తీయగలిగినాడు. మరి ఈరోజు యూదులందరినీ కూడా తర్వాత మళ్ళా రక్షించగలిగినాడు. ఈరోజు కనుక ఉంగరముగా నేను చేస్తాను. మళ్ళీ చదువుతుంది ఏమి అవసరం అడిగి రండి, అగ్గయ్య గంధం అడిగి రండి. ఏమంటున్నాను? చాలా మంచి మాట. ఈరోజు అంశం చెప్పండి, ఈరోజు అంశం చెప్పండి అందరూ. నేను నిన్ను ఏర్పరుచుకుని ఉన్నాను. ఎందుకు ఏర్పడినట? నేను ఒక్క ఉంగరంగా చేతి ఉంగరంగా తయారు చేస్తానంటాను. అంటే నీకు ఒక అధికారం ఇస్తానంటాను. నేను ఒక విలువైన వ్యక్తిగా నేను వాడుకుంటానంటాను. ఒక మంచి గౌరవం, మంచి పలుకుబడి వ్యక్తిగా చేస్తానంటాను. నీకు గౌరవం వచ్చేటట్టుగా చేస్తానంటాను. నేను ఒక ఉంగరంగా ఉంగరానికి ఎంతో విలువ ఉంటుంది. బంగారు ఉంగరానికి విలువ ఉంటుందా ఉండదు చెప్పాలి. రాజులు పెట్టుకున్న ఉంగరానికి ఇంకా చాలా విలువ ఉంటుంది. నేను అట్లా కూడా ఉంగరంగా నేను చేసుకుంటా అంటాను. అగ్గయ్య ఇక్కడ రండి. ఇప్పుడు 2వ అధ్యాయం మరి 13-23 వచనం చదువుకున్నాం. నా సేవకుడైన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయల్ నేను నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాను కనుక ఈ దినము నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేస్తాను. హల్లెలూయా. అది ఒక దినమున నా టైం వచ్చినప్పుడు నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేస్తానంటాను. ఏ ఉంగరం అంట? ముద్ర ఉంగరం అంటే ఎక్కడికి వచ్చే ఉంగరం అని, విలువ వచ్చే ఉంగరం, అధికారం ఉండే ఉంగరం. ఉంగరం అంటే సంతకంతో సమానమే. సైజ్ ఇప్పుడు ప్రధానమంత్రి సైజ్ చేస్తే, ఇప్పుడు వేరే దేశం పోయినప్పుడు మన దేశం సైజ్ చేస్తూ ఉంటాడు. ఒప్పందాలు జరుగుతాయి. మేము మీకు ఇది సాయం చేస్తామని ఈయన సాయం చేస్తాడు, మేము మీకు సాయం చేస్తామని అమెరికా ప్రెసిడెంట్ కూడా ఏం చేస్తారు? సంతకాలు ఒప్పందాలు చేసుకుని ఈయన సైజ్ నడుస్తుంది, ఆయన సైజ్ కూడా నడుస్తూ ఉంటుంది. భారతదేశంలో ఏ సవలతు కావాలన్నా ఎవరి సై కావాలి? ప్రధానమంత్రి సై అవసరం ఉంటుంది. ఆ దేశం కూడా ఆ ప్రధానమంత్రి సై వారి సై నడుస్తూ ఉంటాయి.
దేశాలు సహాయం చేయాలంటే ఏ వల్ల సహాయం కావాలి చెప్పండి? సాయం చేసుకోవాలంటే ప్రధానమంత్రి సైనప్పుడే ఆ దేశాలకు ఏదంటే సవలతి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ సైదాన్ని ఆధారం ఉంటుంది. అందుకనే పైల మీద ఆ ప్రధానమంత్రి ఏం చేస్తారు? మన దేశానికి మనం సాయం చేసుకుంటాం ఏం చేస్తారు? ఒప్పందాలు చేసుకొని సై చేస్తూ ఉంటారు. అట్లా అలా సై మామూలు సై కాదని, రాష్ట్రపతి సై ఇంకా చాలా గొప్పది. ఆమె చేస్తే ఏదంటే శాసనము అయితే అన్ని మంజూరు చేసిన తర్వాత కూడా అన్ని చేసి కూడా లాస్ట్ రాష్ట్రపతి దగ్గర పోతుంది. ఆమె ముద్ర కొడుతుంది. ఆమె సై కొట్టినప్పుడు ఇవన్నీ కూడా మంజూరు అవుతూ ఉంటాయి. ఆమె సై కొట్టినంత వరకు బిల్లులు ఏది కూడా మంజూరు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ఉంటాడు. ఆయన కింద మంత్రులు అందరు వాళ్ళందరూ సై చేసి ముఖ్యమంత్రి సై చేసి లాస్ట్కి ఏడికి పంపుతుంటారా? గవర్నర్ దగ్గర తోలుతారు. ఏడు తోలుతారు? గవర్నర్ సై చేస్తేనే అవన్నీ మంజూరు అవుతాయి. ఎవరు సై చేస్తేనే? ఆమె ముద్ర పెట్టకుండా ఆయన ముద్ర పెట్టకుంటే ఏది కూడా అది బిల్లు పాసు కాదు. అదే ప్రకారంగా దేవుడు కూడా మనకు అలాంటి అధికారం ఇస్తాడు. ముద్రగా చేస్తానంట. నేను నిన్ను చేతి ముద్ర ఉంగరంగా నేను తయారు చేస్తానంట. దేవుడు నిన్ను ఏర్పరుచుకుని ఎందుకో తెలుసా? మొదటిగా నేను అధికారిగా ఉండడానికి. ఆయన ఎందుకు ఏర్కొన్నాడు చూడండి. తీయండి యోహాను వార్త మరి 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు ఏర్కొన్నాడు అక్కడ చెప్తా వినండి. మొదటిది దేవుడు నీకు అధికారం ఇవ్వడానికి ఏర్కొన్నాడు. నీకు విలువ ఇవ్వడానికి నేను ఏర్కొన్నాడు. నేను ఒక మంచి ఉంగరంగా చేయడానికి. ఖరాబైన వ్యక్తివే కావచ్చు, విలువలేని దానివే కావచ్చు, విలువలేని వానివే కావచ్చు లోకంలో. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా షెల్తీయేల్ జెరుబ్బబేల్, నేను నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాను. ఎందుకో తెలుసా? నిన్ను ఒక చేతి ఉంగరంగా చేయబోతున్నాను. చెప్పాలనుకుంటున్నా మగటి హల్లెలూయా. చేతి ఉంగరంగా చేయబోతున్నా అంటున్నాడు. అందుకనే మొదటిగా మనకు ఒక ఉంగరం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఒక ఉంగరంగా లేకుంటే నిన్ను ఒక అధికారిగా చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది ఏంటంటే మీరు ఎందుకు ఏర్కొన్నాడు చూడండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. నా పేరుట తండ్రిని ఏమి అడుగుతారో అది మీకు అనుగ్రహించినాడు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలాలు నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. రెండో కారణం చెప్పండి ఎందుకు దేవుడు ఏర్కొన్నాడు. మనము దేవుడు ఏర్కోలేదట, దేవుడే మనల్ని ఏర్కొన్నాడు. ఎవరు చెప్పండి? యేసు ప్రభువే మనను ఏర్పాటు చేసుకున్నాడు. కదండి మీరు నన్ను ఏర్కోలేదు, నేను మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకట? మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలాలు నిలిచి ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను ఎందుకు లోకంలోకి ఏర్కొండంటే నువ్వు ఫలించడానికి కొరకే. హల్లెలూయా. నీ ఫలాలు నిలిచి ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చెప్పండి? మొదటిది నీకు అధికారం ఇవ్వడానికి, నిన్ను ఒక చేతి ఉంగరంగా చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రెండో చెప్పండి నీవు ఫలాలు ఫలించడానికి కొరకు. ఏం కావడానికి? నువ్వు మంచి ఫలాలు దేవుని కొరకు ఫలించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని నువ్వు ఫలాలు ఫలించాలంటే ఫలించిన ఫలాలు కూడా నిలిచి ఉండాలంటున్నాడు. ఫలాలు ఫలించుటకు నేను నిన్ను ఏర్పాటు చేసుకుని అంటాను. చూడండి 8వ వచనం చదువుతాం. 15వ అధ్యాయం 8వ వచనం. మూడోది నేను ఎందుకు ఏర్కొన్నా అంటే నువ్వు నీ ద్వారా దేవునికి మహిమ రావడానికి. హల్లెలూయా. ఎందుకు ఏమో చెప్పాను? మూడోది దేవుని నీ ద్వారా నువ్వు ఫలిస్తే దేవునికి ఏమంటే చెప్పాలి? మహిమ అని దేవుడిని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఉన్నది. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, లేక దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎందుకు ఏర్కొన్నాట? ఎందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు? మొదటిగా నీకు అధికారము ఇవ్వడానికి, నిన్ను గొప్పవానిగా తయారు చేయడానికి, నిన్ను మంచివానిగా తయారు చేయడానికి, నేను ఒక చేతి ముద్ర ఉంగరంగా చేయడానికి నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది నువ్వు ఫలించడానికి కొరకు నువ్వు ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది నీ ద్వారా దేవునికి మహిమ రావడానికి ఏర్పడిన సభలు కొనాలి. హల్లెలూయా. మూడో చెప్పండి, నీ ద్వారా దేవునికి మహిమ రావడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నీ మాటల ద్వారా, నీ సూపుల ద్వారా, నీ నడకల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా ఏం రావాలి? దేవునికి మహిమ రావడానికి నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు వెళ్ళి మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ వస్తుంది అంటాను. ఏమవుతుందంటే చెప్పండి? మనం దీవించబడతా అంటే, మనం ఆశీర్వదించబడతా అంటే, మనం మంచి వాళ్ళం అవుతా అంటే ఏమైతే చెప్పాలి? దేవునికి ఏమవుతుంది? తండ్రికి మహిమ వస్తుందట. అని దేవునికి మహిమ రావాలనే దానికి నన్ను దేవుడు లోకంకి ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇప్పుడు చెప్పండి. మొదటిగా నిన్ను ఒక అధికారిగా చెప్పాడు, ఒక అధికారిగా నీకు విలువ రావడానికి, నీకు విలువ
రావడానికి, నీకు అధికారం ఇవ్వడానికి ఏర్పరుచుకున్నాడు. చేతి ముద్ర ఉంగరంగా ఏరుకున్నాడు చేతనంటాడు. రెండో చెప్పండి, రెండో ఎందుకు ఏరుకున్నాడు? నువ్వు ఫలించడానికి కొరకు. ఎందుకు ఏరుకున్నావు చెప్పండి? నువ్వు దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించడానికి ఏరుకున్నావు. మూడో చెప్పాలి, నీ ద్వారా దేవునికి చెప్పాలి మహిమ రావడానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.